వేదాలు, పురాణాలు హిందూ మతానికి సంపదలు. మన పురాణాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక యుగానికి మరో యుగానికి అనుసంధానం కనిపిస్తుంది. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని జెండా మీద త్రేతాయుగానికి చెందిన హనుమంతుని చిత్రం ఉండటానికి గల కారణమేంటో తెలుసా? ఆసక్తి కలిగించే ఈ అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో త్రేతాయుగానికి చెందిన హనుమంతుడు ద్వాపర యుగంలో అర్జునుని ముందు ప్రత్యక్షమయ్యాడట. హనుమంతుడు అర్జునుని వద్దకు ఎందుకు వచ్చాడు? ఈ కథ ఏమిటో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు. అలా అన్ని క్షేత్రాలు తిరుగుతూ రామేశ్వరాన్ని చేరుకున్నాడు. అక్కడ సాక్షాత్తు ఆ శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజించాడు. ఆపై సముద్ర తీరాన తిరుగుతూ అక్కడ రామసేతువును గమనించాడు. వానరుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆ సేతువును చూడగానే అర్జునునికి ఓ ధర్మ సందేహం వచ్చింది. రాముడు మహాశక్తి సంపన్నుడు కదా, గొప్ప విలుకాడు కదా. అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువును నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఓ దృఢమైన వంతెనని నిర్మించవచ్చు కదా అని అర్జునుడు మనసులో అనుకున్నాడో లేదో, శ్రీరాముని ధ్యానంలో ఉన్న హనుమకు ఆ సంగతి తెలిసిపోయింది. అర్జునుని సందేహం తీర్చడానికి హనుమ సామాన్య వానరునిలా అర్జునుని దగ్గరకు చేరుకుని, మీరు ఏదో సమస్యతో మదన పడుతున్నట్లు ఉన్నారు, ఏమిటి విషయం అని అడిగాడు. దానికి అర్జునుడు తన మనస్సులోని సందేహాన్ని ఆ వానరంకు తెలిపాడు. అర్జునుని సందేహాన్ని విన్న హనుమ, రాముల వారు బాణాలతో సేతువుని నిర్మించలేక కాదు, కానీ కొన్ని కోట్ల మంది వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితమని తలచి రాముడు వానరులతో వంతెనను నిర్మింపచేశారు అని అర్జునుని సందేహాన్ని తీర్చాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన సమాధానంతో అర్జునుడు ఏకీభవించలేదు. పైగా రాముల వారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సింది అంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాటామాటా పెరిగింది. ధర్మ సందేహం కాస్త గొడవకు దారితీసింది. హనుమంతుడు అర్జునునితో, నువ్వు గొప్ప విలుకాడివని నీ నమ్మకం కదా, సాక్షాత్తు శ్రీరాముల వారినే అనుమానిస్తున్నావు కదా, మరి బాణాలతో నువ్వో వంతెనని కట్టిచూడు. వంతెన మీదుగా నేను నడుస్తాను. నా బరువుకి తట్టుకొని ఆ వంతెన నిలిస్తే సరి, లేకపోతే నీ ఓటంని ఒప్పుకుంటావా అని సవాల్ విసిరాడు. హనుమ మాటలకు పంతం పెరిగిన అర్జునుడు, నీ ధాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపోతే ఓటమిని అంగీకరించడమే కాదు, ఇక్కడికిక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేశాడు. అర్జునునికి హనుమకు మధ్య పోటీకి రంగం సిద్ధమైంది. అర్జునుడు తన విలువ విద్య అంతా ప్రదర్శించి అద్భుతమైన ఓ శరవంతెనను నిర్మించాడు. కానీ ఏం లాభం? శ్రీరామనామాన్ని జపిస్తూ హనుమంతుడు దానిమీద ఒక్క అడుగు వేశాడో లేదో, వంతెన కాస్త తునాతునకలుగా అయిపోయింది. ఆ ధాటికి విస్తుపోవడం అర్జునుని వంతైంది. దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. అర్జునుడు అగ్ని ప్రవేశం చేయబోయే సమయంలో ఓ బ్రాహ్మణుని రూపంలో శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేశాడు. జరిగిన విషయం తెలుసుకొని న్యాయ నిర్ణేత లేకుండా నిర్వహించిన పోటీ చెల్లదు కాబట్టి మళ్లీ పోటీ మొదలు పెడితే తాను పక్షపాతం లేకుండా సాక్షిగా వ్యవహరించి తీర్పు చెబుతానని అన్నాడు. ఈసారి అర్జునుడు తన ఆప్తమిత్రుడు గురువైన శ్రీకృష్ణుని తలుచుకొని శరవంతెనను నిర్మించాడు. ఆశ్చర్యం! శ్రీకృష్ణుని లీలా విలాసంతో ఈసారి వారధి హనుమంతుని బరువుని తట్టుకుని నిలబడింది. అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా అది కించిత్తైనా కదలలేదు. అది చూసి హనుమంతునికి, అర్జునుడికి కూడా ఏదో అద్భుతం జరిగిందన్న విషయం అర్థమైంది. ఆ సమయంలో హనుమకు, అర్జునునికి తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు శ్రీరామకృష్ణ పరమాత్ముడని అర్థమైంది. ఎప్పుడైతే వారిలో తామే గొప్ప అన్న అహంకారం పోయి జ్ఞానోదయం కలిగిందో
అప్పుడు పరమాత్మ వారి ముందు సాక్షాత్కరించాడు. తాను శ్రీరామ అవతారంలో ఉన్నప్పుడు తనను సేవించిన హనుమకు శ్రీకృష్ణుని అవతారంలో తోడుగా నిలిచి అర్జునుడికి స్నేహబంధంతో కలిపాడు. అలా హనుమ అర్జునుని మధ్య చిగురించిన స్నేహంతోనే అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు కొలువై ఉన్నాడని అంటారు.